ఇది గ్లామరస్ లైఫ్ కాదు, నా లైఫ్. నిద్ర లేచినప్పుడు నా ఫస్ట్ డ్యూటీ మా చిన్నోడికి మసాజ్ చేసి ఫీడ్ చేయడం. ఒక అమ్మలాగా నా డే అలా స్టార్ట్ అవుద్ది. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ తెలుగు. బేబీకి ఫీడ్ చేసిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి అంట్లు ఎక్కడెక్కడ సదిరి ఇక టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. ఇది నా డైలీ రొటీన్. పని ఆగదు, ఆగడానికి అవకాశం కూడా లేదు. ఇడ్లీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈలోపే మా మమ్మీ వచ్చి తనకి ఫోన్లో ఏదో రాకపోతే అడిగింది, చెప్పాను. ఇక చిన్నోడు ఏడుస్తున్నాడని వాడి దగ్గరికి వెళ్ళాను. ఏంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావే నువ్వు లడ్డు? ఇక బ్యాక్ టు వర్క్. నా పని ఆగదు, అది ఎవరికీ కనిపించదు. టిఫిన్ మొత్తం ప్రిపేర్ చేసి అందరికీ పెట్టాను. ఇక్కడ నేను మా హస్బెండ్ సోఫాలో కూర్చొని మంచిగా టిఫిన్ కంప్లీట్ చేసాము. ముచ్చట్లు వేసుకుంటాం. మధ్య మంచి కాంప్లిమెంట్లు ఇస్తుండు. దాన్ని ఎలా వేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఆఫ్టర్ దట్ ఇక మా చిన్నతను కాసేపు ఆడుకున్నాను. ఆడుకున్న తర్వాత డిమార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చాము. ఫుల్ టైర్డ్ అనిపించింది. పడుకొని లేచి కాసేపు ఆడుతూనే ఆడాను. ఇది నా పర్ఫెక్ట్ డే కాదు, కానీ నా రియల్ లైఫ్. ఆఫ్టర్ దట్ చిన్నడికి ఆముదం ఆయిల్ పెట్టాను. ఏడుస్తున్నాడని వాళ్ళ నాన్న ఆడిపించాడు. తర్వాత మా హస్బెండ్కి మమ్మీకి అన్నం వడ్డించాను. నేను కూడా తిన్నాను. దొండకాయ కూర చాలా బాగా చేసింది మా మమ్మీ. ఏడుస్తున్నాడని మా హస్బెండ్ తొందరగా తినేసి వాడిని ఆడిపించాడు. పండు ఆడుకుంటున్నావా లడ్డు? లేదు. డీమార్ట్ నుంచి తెచ్చిన సరుకులు సదురుతూ ఉంటే మా హస్బెండ్ నా కొడుకు డైపర్స్ నేనే చదువుతానని తీసుకొని పోయాడు. నా కోసం టైం చాలా తక్కువ, కానీ ఫ్యామిలీ కోసం ఫుల్ ఎఫర్ట్ ఇస్తాను. ఇక్కడ మా చిన్నోడు హాయిగా బజ్జుకున్నాడు నేను చదువుతుంటే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఎలా అనిపించినది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. దానికి ఈవినింగ్ అయింది. అందరికీ టీ పెడదామని కిచెన్లోకి వచ్చాను. మా చిన్నడు మా ఆయన వచ్చాడు. నిజంగా ఇవన్నీ ఫన్నీ మూమెంట్స్, హ్యాపీ మూమెంట్స్ కదా. కొన్ని డేస్ అయిన తర్వాత చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ నా టీ నేనే పెట్టుకున్నాను. నాకు నేను పెట్టుకుంటేనే బాగా నచ్చింది. ఆఫ్టర్ దట్ ఆరిసిన బట్టలు తీసాను. తర్వాత కొన్ని ప్రొమోగ్రనేట్స్ తిన్నాను అనమాట. అయితే అయిపోయింది. మా ఆయన మంచిగా రీల్స్ చూసుకుంటూ ఉన్నాడు. మమ్మీ ఏమో మా చిన్నని మంచిగా ఆడిస్తున్నాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ హాయ్. కాసేపు ఆడుకొని మమ్మీ మా మ్యారేజ్ వీడియో చూస్తా అన్నదైతే పెట్టాడు హస్బెండ్. తర్వాత అందరి కోసం చపాతీ పిండి కలిపాను. మొత్తానికి చపాతీలు అయితే చేశాను, తిన్నాను. ఇలాంటివి మీ లైఫ్లో కూడా ఉంటాయా? ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ నానబెడుతున్నాను నెక్స్ట్ డేకి. ఇవి మనము ఎంటీ స్టమక్తో తింటే, వాటర్ తాగిన తర్వాత తింటే మనకి రోజంతటా కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది అండ్ మైండ్ కూడా బాగా పనిచేస్తుంది. సో ఇదండి నా ఒక డే ఇన్ మై లైఫ్ వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ రోజులు కష్టమైనా అవే గుర్తుగా మిగులుతాయి. ఈ డేస్ మళ్ళీ తిరిగి రాదు. ఈ మదర్ ఫేస్ ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి రాంది. చాలా ఎంజాయ్ చేయాలి, ఫేస్ చేయాలి, కష్టమైన ఇష్టంతోనే భరించాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ టాపిక్తోనే నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.